ఎంత స్తుతించినా నిజంగా మన రుణం తీరదండి. తీరిద్దంటారా? అమ్మయ్య, ఇవాళ నేను ఒక 3 రోజులు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నా, 3 రోజులు ఉపవాసం ఉండి ఆయన ఆరాధిస్తా ఉన్నా, అమ్మయ్య నా రుణం తీరిపోయిందయ్యా. నా కోసం ఆయన పెట్టిన ప్రాణం పెట్టినందుకు, ఆయన పొందిన దెబ్బలకి, ఆయన పడిన ప్రయాసకి నేను ఆయన రుణం తీర్చేసామా? చెప్పండి. ఏమి చేసినా ఆయన రుణం తీర్చలేం. ఒకటి మాత్రం మనం చెయ్యాలి. ఆయన ఇచ్చిన రక్షణను పొందుకున్న మనము ఆయన సన్నిధానంలో చేరి, మనకి భూమి మీద ఆయుష్కాలం ఇచ్చినంత కాలము కూడా ఆయనను విడువక, ఆయనను మరువక, ఆయన ఎలాగో మనల్ని విడువడు, ఆయన ఎలాగో మనల్ని మరవడు. మనమే కొన్నిసార్లు విడిచిపెట్టేస్తాము ఆయన సన్నిధిని, సహవాసాన్ని, ఆ వాక్యాన్ని, ఆయన్ని మనం పక్కన పెడతాం. కానీ మన జీవితాలు అలాంటి వారిగా కాక, ఏమండి, ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి స్థితిగతుల్లోనైనా ఆయన్ను, సన్నిధిని, సహవాసాన్ని విడువక, మరువక, ఎడమాయక